ఫస్ట్ నీతుల గురించి మాట్లాడదాం, బూతుల గురించి మాట్లాడదాం. నీకు ఏమనిపించింది అవన్నీ చూసిన తర్వాత? నాకైతే ఫేక్ అనిపించింది. మా ఇజ్జత్ ఇజామని కెమెరా కూడా తీసుకొచ్చాను. నువ్వు అట్లా అనుకోం కరెక్ట్ కాదు. అది ఆన్ కెమెరా కావాలంటే ఒకసారి ఆపుతాను కెమెరా. రియల్గా చెప్పు, ఏంటి నీ బొట్టు? నువ్వు అంటే జనాలకి ఇలా వెళ్తేనే కనెక్ట్ అవుతాను అనేది అంటే సింపతితో వెళ్తున్నావా? కావాలంటే ఆఫ్ చేస్తాను. సో అయితే నీకు శత్రువులు బాగా ఉన్నారు అయితే. అంటారా ఇప్పుడు ఒకటి ఎదుగుతున్నా అంటే వాడిని ఎప్పుడు కిందికి కూర్చామా, వాడిని ఎప్పుడు పతంగ మంది ఎప్పుడు కిందికి కూర్చామా అని చూస్తుంటారు. ఒకరికి శత్రువులు ఉన్నారంటే ఖచ్చితంగా మంచోడు అయితే మనం అనుకోకూడదు, ఎందుకంటే ఏదో ఒకటి చేస్తేనే శత్రువులు కూడా. డాడీ గారు చనిపోయిన తర్వాత మాధవ్ చేంజ్ అయిపోయాడు అన్నారనమాట. సో ఏంటి చేంజ్ అయ్యావు? లైఫ్ మీద ఏం క్లారిటీ వచ్చింది? లైఫ్ అంటే డాడీ ఉన్నప్పుడు ఏ బరువు బాధ్యత తెలియదు అన్న. డాడీ చనిపోయిన తర్వాత ఆ షోలో పల్లవి ప్రశాంత్ వెళ్ళడం వల్ల ఇప్పుడు మీలాంటి వాళ్ళకి మైనస్ అయింది అనుకుంటారు, ప్లస్ అయింది. రైతు అనే ట్యాగ్ లేకపోతే పల్లవి ప్రశాంత్ అవ్వడం తెలియదు. సో మాధవ్ కెమెరా ముందు చాలా బాగా నటిస్తారు, ఆఫ్ కెమెరా చాలా గొడవలకి వెళ్తాడు, చాలా రుబాబుగా ఉంటాడని నేను. అవునా కాదు? నిజంగా ఆనెస్టీ. చంపడమే తప్పైతే ఎత్తుకి కొమ్ముల్ని పాముకు విచ్చాడు, తేలికి కొండని ఎత్తుకు సృష్టించాడు. ఆ మెదడు మనిషికి మెదడు ఉంది కదా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకోవచ్చా. బట్ నేను ఇన్స్టాలాగా స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ అయితే వచ్చాయి, చూస్తుంటే చాలా నీతుల్లా ఉన్నాయి. వింటున్న కొద్దీ బాగానే ఉన్నాయి, బట్ ఈ రోజుల్లో నీతులు చెప్పిన బూతుల్లాగే ఉంటాయి. బట్ అలాంటి నీతులు చెప్పడానికి కారణం ఏంటి? అండ్ కొంతమంది ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా చాలా డిఫరెంట్గా ఉంటారు. సో ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం అయితే మన మాధవ్ బ్రో అయితే ఉన్నారు. సో మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. బ్రో హాయ్. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ నీతుల గురించి మాట్లాడదాం, బూతుల గురించి మాట్లాడదాం. అంటే నీకు ఏమనిపించింది అవన్నీ చూసిన తర్వాత? అంటే నాకైతే ఫేక్ అనిపించింది అది. అంటే మా ఇజ్జత్ ఇజామని కెమెరా కూడా తీసుకొచ్చిన. అంటే ఇజ్జత్ కాదు, ఈ రోజుల్లో అంత నీతులు చెప్పే వాళ్ళు ఉన్నారంట. ఉంటే అంత నీట్ గా మనం కూడా ఏదో తప్పు చేసి నీతులు కాదన్న, మనం వింటే మన వల్ల 10 మంది చేంజ్ అవుతారు కదా. మనం ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడమాట, అలా ఏది వేరేది ఏం మాట్లాడలేము కదా. నువ్వు అట్లా అనుకోం కరెక్ట్ కాదు. అది నీతులు ఊతాడు అలా ఏముందని చెప్పి మాట్లాడు. అంటే జనరల్ గా మనం చెప్పేది ఇప్పుడు ఎలా ఉందండి, కొంతమంది అంటే ఎంత మంచిగా చెప్పినా బయటవాడికి రాంగ్ గానే అర్థమవుతాయి. అండ్ నువ్వేంద్ర నాకు చెప్పేది అనేవే ఉంటుంది. అవునా కాదా? నీ దగ్గర ఒకరు చెప్పినా నువ్వు వింటావేమో, నీ పక్కన కూడా వినడు. సో అలా మీరు చెప్పే విషయంలో సో ప్రతి ఒక్కరికి కొంతమందికి నెగిటివ్ గానే వెళ్తుంది అనమాట. నచ్చటోళ్ళకి నచ్చదు, నచ్చడానికి నచ్చదండి. అది మన కంటెంట్, మన ఓన్ కంటెంట్, మన ఇష్టం. అదంతే. చూస్తాడు చూడడు అంతే. కాదు, కామెంట్స్ అన్ని పెయిడ్ కామెంట్స్. కామెంట్స్ అన్ని దేవుని దగ్గర అయితే అన్ని పాజిటివ్ గానే వస్తాయి. పాజిటివ్ వస్తున్నాయి కాబట్టి అడుగుతున్నా, పెయిడ్ కామెంట్స్. పెయిడ్ కామెంట్స్ ఉంటాయి అన్న, వాళ్ళ ఇష్టంతో పెడతారు. పెయిడ్ కామెంట్స్ అంటే నేను పైసలు ఇచ్చి పెట్టిస్తాను. నేను అదే చెప్తున్నా, పెయిడ్ కామెంట్స్ మనం ఏమైనా డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటాను రా అని. నేనెందుకు పెట్టించుకుంటాను? అది అభిమానంతో పెడతారు. ఇక నాకు అంత టైం ఉంటే బాగానే కాదు. ఎక్కడైనా ఏదైనా ఒక విషయం గురించి చూసుకుంటే అంటే ఇంక్లూడ్ ఇప్పుడు మనం ప్రధాని గురించి మాట్లాడినప్పుడు కూడా కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు, కొంతమంది పాజిటివ్ మాట్లాడుతున్నారు. బట్ మీ రీల్స్ లో మీ కామెంట్స్ చూసుకుంటే మొత్తం పాజిటివ్ ఉంటుంది. సో కొంతమంది చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి ఇది పెయిడ్ కామెంట్స్, ఆయన డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారా అని అనుకుంటాం. ఇప్పుడు ఒక్కళ్ళకి 2 గంటకి ఇస్తామన్నా, అంతమందికి ఎట్లా ఇస్తాం? నేనేం ఉన్నోని కాదు కదా, ఇంగిడి గరీబోనే కాదు. అంతమందికి ఇచ్చి మనం ఇచ్చి పెట్టించుకుంటాం. అభిమానంతో వాళ్ళు పెడతారు అంతే. గరీబ్ అంటే ఎవరికి రాని డౌట్ మీకు ఎట్లా వచ్చింది నాకు అదే అర్థమైంది. అదే నేను చూసా. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నానంటే మొత్తం ప్రొఫైల్ అంతా చూస్తా. సో మీ ప్రొఫైల్ చూసినప్పుడు కింద కామెంట్స్ కానీ, మీ బిఫోర్ ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఆ కింద కామెంట్స్ కానీ చూసుకుంటే మొత్తం పాజిటివ్ గానే వస్తుంది. సో అన్ని పాజిటివ్ రావడం అనేది నిజంగా అంత ఈజీ కాదు, నాకు తెలిసినంత వరకు రాదు కూడా. సో ఎక్కడ దగ్గర నెగిటివ్ వస్తాయి, నువ్వేంద్ర చెప్పేది నీతులు అనేవి కూడా ఉంటాయి అనమాట. బట్ అవి ఎక్కడ కనిపించడం. సో అప్పుడు అనిపించింది ఈ కామెంట్స్ రియల్గా వచ్చినవా లేకపోతే ఫేకా ఏంటి అనేది.
ఏమన్నా నా లోపల పబ్లిక్ కి నచ్చిందన్న ఉమ్, అది పెట్టారు. ఒక్కళ్ళకంటే పైసలు ఇచ్చి పెట్టించుకుంటాం మేము. ఉమ్, అంతమంది పెట్టిన అంతమందికి ఇవ్వాలన్నా కూడా నా దగ్గర లేదు. ఉమ్, ఉన్నది ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా అంతే. అభిమానంతో వస్తుంది బ్యాడ్ కామెంట్ వస్తే ఏదో 100లో 1 2 అంతే, కానీ ఉమ్. అన్ని పాజిటివ్ గా వస్తాయి, అంత కరెక్ట్ గా వస్తుంది. సో సో పాజిటివ్ కామెంట్స్ అవన్నీ వాళ్ళు పెట్టినవి వాళ్ళు పెట్టినాయి అన్న. అంటే మీకు ఎంతగానో ఎందుకు డౌట్ వస్తుంది నాకు అర్థం. అదే ఇన్ని చూస్తుంటే అలా వచ్చింది. బట్ ఓకే, ఇందాక నువ్వు గరీబ్ అని అంటున్నావు. గరీబ్ ఇప్పుడు అదే ఒక్కళ్ళకి ఇద్దరు కంటే ఇస్తానా, ఆ, అంతమందికి ఇచ్చే అంత సోమంత నా దగ్గర లేదు కదా అని చెప్తున్నాను. నేను దీన్ని బట్టి అర్థం చేసుకుంటాను. జనరల్ గా చూసుకుంటే బిఫోర్ కొన్ని ఇంటర్వ్యూలు కూడా చెప్పావు, నేను మరీ పూర్ కాదు మరీ రిచ్ కాదు, బానే ఉంది నాకు అని అన్నావు. బానే ఉంది అది నీకు చెప్తున్నా. ఇప్పుడు ఈ మధ్య నుంచి బాగున్నా. నేను అంతకుముందు కొంచెం పూరే ఉండే, ఉమ్. ఇప్పుడు ఈ మధ్య కొంచెం మంచిగా మనకి. ఇలా యూట్యూబ్ మీద ఇన్స్టా మీద నుండి సంపాదించింది ఎంత ఉంటది? హే అంటే ఏం లేదన్న, ఇన్స్టాగ్రామ్ అనేది ఏం లేదు. నాకైతే ఇప్పుడు నా ఓన్ అయితే యూట్యూబ్ ఛానల్ లేదు. ఉమ్, వేరే వాళ్ళు పెడతారు. నా ఇప్పుడు 2-3 months ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఓకే రైట్. ఓకే, అంటే నేను కాకపోయినా నీకంటూ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, సో అభిమానులు. సో వాళ్ళ కోసం ఫస్ట్ ఒక డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న చేద్దాం. మందెవడో 2 రూపాయలు పెడితే 10 రూపాయలు పెడితే అప్పటి పూర్తికి తిన్నాను సేపు తాగిన సేపు ఉంటారు. ఉమ్, అన్నదమ్ముల మొదలు ఎంతమంది గొడవలు పెట్టినా ఏం పెట్టినా మంది వచ్చి వెళ్ళిపోతారు. కానీ ఎప్పటికైనా సరే నీ బంధం నీకే ముఖ్యం. ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా అన్నదమ్ములే వెళ్ళబడతారు, అన్నదమ్ములే అవుతారు. నిన్ను నమ్మి మోసపోకు, ఆయన చెప్పిన మాటలు నమ్మకు. ఓకే. అండ్ రీసెంట్గా ఒకటి వీడియో ఫ్రెండ్ మీద చెప్పిన వీడియో బాగా వైరల్ అయింది. సో అది చాలా బాగా అంటే అందరికి కనెక్ట్ అయినట్టు ఉందన్నమాట. కోపంతో వెళ్ళిపోయే ఫ్రెండ్ తిరిగి రాకపోవచ్చు, బట్ మౌనంగా వెళ్ళిపోయే ఫ్రెండ్. ఆహా అది గుర్తుకొస్తలేదు. ఎన్నో చెప్పుకుంటా. అంటే సైలెంట్ అయ్యి వెళ్ళిపోయినాడు రానికి ఆలోచిస్తాడు, కోపంగా ఆవేశంగా వెళ్ళిపోయినాడు దగ్గరకు వస్తుండొచ్చు. కానీ సైలెంట్ అయ్యి వెళ్ళిపోయినాడు మాత్రం తిరిగి కొంచెం కష్టం అని చెప్పుకుంటారు. అది ఫ్రెండ్షిప్ గురించి. ఫ్రెండ్షిప్ సో ఫ్రెండ్షిప్ గురించి ఇంకోటి ఏదైనా నీ టోన్ లో చెప్పు. నీ టోన్ రావట్లే. అంటే దోస్తాన్ అనేది నమ్మకంతో చేయాలి, నమ్మించి మోసం చేయదు. కష్టం ఉన్నా ఆపదున్నా నేనున్నా నిలబట్టుడి నిజమైన దోస్తు. ఈ పొద్దు రేపు జమాన్ ఎట్లయిపోయిందంటే 4 రూపాయలు పెడితేనే దోస్త్ అయినా ఎవడైనా పైసతోనే నిండిపోయింది, పైసనే పరమాత్మ అయిపోయింది. మంచితనం మానవత్వం చూసి ఎవడు దోస్తాన్ చేస్తాడు. మీది రంగు పలుకుబడి చూసి దోస్తాన్ చేస్తాడు. దోస్తాన్ అనేది ఫ్రెండ్షిప్ గురించి మంచిగా చెప్తున్నావు. అండ్ నీ వీడియోస్ లో కూడా ఫ్రెండ్షిప్ గురించి చాలా మంచిగా చెప్తావు. మరి నీ రియల్ లైఫ్ లో ఫ్రెండ్షిప్ ఎందుకు అంత డ్యామేజ్ జరిగింది? ఒక టైంలో అయిందన్నా. అంటే దానికి అంటే కొంచెం పెయిన్ నుంచి వచ్చినాయి అవి డైలాగ్స్ అని కొన్ని అట్లా. అంటే నమ్మి మోసపోయినా అట్లా. కానీ జనరల్గా ఎవరితోనైనా గొడవ అయినప్పుడు వాడి మీద ద్వేషం పెంచుకుంటారు, ఇంకా జీవితంలో నేను కలను అని అనుకుంటారు అనమాట. బట్ నువ్వు ఒక దీంట్లో చెప్పింది ఏంటంటే, నేను మళ్ళీ నా ఫ్రెండ్ని కలుస్తా, ఖచ్చితంగా కలవాలనుకుంటాను అని అన్నావు. కలుద్దామన్నా అంటే ప్రాణం కన్నా దోస్తాన్ని చేసిన, కానీ ఒక విషయంలో మోసపోయినా. అయితే అయ్యిందేమో, ఎంతైనా సరే నా దోస్తు, ఎంతైనా నా ప్రాణం అనమాట. కలుస్తాను, ఈ రోజు కాకుండా రేపటి రోజైనా సరే కలుస్తాను. ఫ్రెండ్ అనేవాడు కలుస్తాడు. కానీ కొంతమంది కలవరు. నాకెందుకో అంటే కలుస్తామని నమ్మకం ఉందన్నమాట. కాదు ఏంటి డార్లింగ్, అంటే జనాలకి ఇప్పుడు మనం అంటే ఆన్ కెమెరా కావాలంటే ఒకసారి ఆపుతాను కెమెరా, రియల్ గా చెప్పు ఏంటి నీ బొట్టు, నువ్వు అంటే జనాలకి ఇలా వెళ్తేనే కనెక్ట్ అవుతాను అని అంటే సింపతితో వెళ్తున్నావా? కెమెరా ఆఫ్ చేస్తా అంటున్నావా? ఆఫ్ చేస్తా కావాలంటే, అదే మళ్ళీ ఆన్ లో తెలిసి చెప్పనంటారు కొంతమంది. సో కావాలంటే ఆఫ్ చేస్తా అంటే ఇది మన స్టైల్ అన్న, మన స్టైల్ అంతే. అది చిన్నప్పటి నుంచి మనకు అలవాటు. బొట్టు కానీ ఇంకా కడవైట్ ఉంటుంది నాకు ఇట్లా, మ్యారేజ్ కానీ చెప్పి వేసుకోలేదు. అంటే నేను స్టైల్ అనమాట, ఇక అంతే. అది నా మ్యారేజ్ నా స్టైల్ అంతే. బొట్టు అనేది కూడా ఒక స్టైల్. బొట్టు అంటే చిన్నప్పటి నుంచి పెట్టినా కూడా అలవాటు ఇక నాకు అంతే. అంటే జనరల్ గా ఒక చిన్న బొట్టు ఎవరైనా పెట్టుకుంటారు, బట్ నేను చూసుకుంటే ఇలా ఉంటది. లేకపోతే కొన్ని వీడియోల్లో రౌండ్ గా కూడా పెద్దది అనమాట. అంటే మా డాడీ మన తాత టైం నుంచి వచ్చింది అనమాట. మా డాడీ కూడా పెద్దగా ఉంటుండే బొట్టు, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఓకే అంతే. అంటే దానికో వీడియోల కోసం మంది బొట్టు పెట్టుకొని పోతున్నాను అనుకుంటున్నాను నేను. అంటే కొంతమంది అంటారు కదా, అంటే మనం ఎంత మాట్లాడినా రియల్ అనుకోరు. నీకు తెలిసిందే ఫేక్ చేస్తాను ఏదో జనాలు. ఇంతవరకు రాలేమన్న, నాకు ఇంతవరకు ఎవరు కనిపించాలి. నీకెందుకు అనిపిస్తుందో నాకు అర్థమైంది. నాకు కొన్ని కామెంట్స్ ఎక్కడెక్కడో ఏరుకొని తీసుకొని మరీ అడుగుతున్నాను. ఇక మన చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అన్న. కాదు ఏంటంటే, అంటే యూట్యూబ్ అది ఇన్స్టా అనేది
ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అండ్ ఇన్‌స్టాలో ఈ కంటెంట్ పెట్టడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? కంటెంట్ అంటే నేను ఫస్ట్ డైలాగ్ చేస్తుండే, నార్మల్ ఎన్టీఆర్ డైలాగ్స్ కానీ ఇంకా వేరే మన ఓన్ వాయిస్లో డైలాగ్ చేస్తుండే, కొన్ని సినిమా డైలాగ్ కొడుతున్నాయి అంటే ఓన్గా ట్రై చేద్దాం ఓన్గా అని చెప్పి నేను ఒక సంఘటన చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, మనం ఓన్గా క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా, 10 మందికి ఉపయోగించేది బాగుంటుంది కదా అన్న ఆలోచన. అట్లా అని చెప్పి ఫస్ట్ నేను టిక్టాక్లో ఒక చిన్న డైలాగ్ కొట్టి అట్లా స్టార్ట్ చేసిన. అట్లా తర్వాత మీ టిక్టాక్లో మంచి హైప్ వచ్చింది, మంచి ఒక 2 months అయితే టిక్టాక్ పోతున్నాగా మనకు ఏడవైనా మన గుర్తింపు అనేది వచ్చేసింది. ఖానాపూర్ మాధవ్ అంటే ఒక ట్యాగ్ పడిపోయింది పబ్లిక్లో. ఒక మంచి మంచి మూమెంట్లో టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ 0 నుంచి స్టార్ట్ చేసిన, మళ్ళీ 45K అయిన తర్వాత మళ్ళీ హ్యాక్ అయింది. ఓకే, మళ్ళీ హ్యాక్ అయిన తర్వాత ఇప్పుడు న్యూ అకౌంట్ ఇది. సో అయితే నీకు శత్రువులు బాగా ఉన్నారు అయితే. అంటారా నా ఇప్పుడు కూడా ఎదుగుతున్నంటే వాడిని ఎప్పుడు కిందికి గుంజామా, వాడిని ఎప్పుడు పతంగ గుంజినాడు ఎప్పుడు కిందికి గుంజామా అని చూస్తుంటారు. ఒకరికి శత్రువులు ఉన్నారంటే ఖచ్చితంగా మంచోడు అయితే మనం అనుకోకూడదు, ఎందుకంటే ఏదో ఒకటి చేస్తేనే శత్రువులు కూడా. శత్రువు అంటే వాడు ఎన్నో ఉంటాడు అన్న, ఈ పక్కకి చుట్టుపక్కల ఉంటాడు, వెన్నుపోటు పొడుస్తూ. ఓకే, అంతే. వాడు ఎన్నో దూరం ఉంటాడు అనుకుంటాం కానీ దూరం ఉంటాడు, పక్కనే ఉంటాడు. కాదు, ఇన్స్టా హ్యాక్ అయిపోయింది అంటే 0 నుండి స్టార్ట్ చేసినప్పుడు 40Kకి వెళ్ళి హ్యాక్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, సరే ఇంకా అవ్వదేమో వదిలేద్దాం అని అనిపిస్తుంది. సో ఈ మళ్ళీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఆపేద్దాం అనిపించింది అక్కడ? స్టార్ట్ అని ఏం లేదన్న, అంటే మనం స్టార్ట్ చేయాలంటే ఉంటుంది ఇంట్రెస్ట్ అన్న. అది అయితే నాకు నమ్మకం, నా ఒక పోస్ట్ వైరల్ ఎందుకు ఆటోమేటిక్ నన్ను ఫాలో అయిన మళ్ళీ ఆటోమేటిక్ వచ్చేస్తానని ఒక నమ్మకం. సో నువ్వు ఏ వీడియోతో వైరల్ అయింది? ఎందుకంటే ఏ వీడియోలు ఎన్ని వీడియోలు పెట్టినా అంత ఈజీగా వైరల్ అవ్వవు. చాలా సంవత్సరాల కొద్దీ పెడుతూ ఉంటే ఏదో ఒకటి వైరల్ అయితే అక్కడి నుండి వాళ్ళకి స్టార్ట్. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ అయిపోతుందంటే కష్టం సుఖంతో అన్నది అనే డైలాగ్ కి చాలా రీచ్ వచ్చింది. ఓకే, కష్టము సుఖంతో ఉన్నదన్నమాట. అందరు నిన్నే కోరుకుంటారు, నన్ను ఎందుకు కోరుకోవడం. ఇప్పుడు సుఖం ఏమన్నదంటే నీ దగ్గరకు వచ్చినాకనే నా దగ్గరకు వస్తారని చెప్పింది. అంటే కష్టపడింది ఏది రాదు, కూర్చొని కళ్ళ కంటే కళ్ళగానే వెళ్ళిపోతాయి, కష్టపడితేనే పైకి రాగలం అని చెప్పే డైలాగ్ అనమాట. ఈ డైలాగ్ నుంచి మన రీచ్ చాలా వచ్చింది. సూపర్. సో అక్కడ నుండి ఇంకా రీచ్ నుంచి రీచ్ పెరిగింది. సో ఇప్పటికైతే బాగానే ఉంది రీచ్. మళ్ళీ ఇప్పుడు హ్యాక్ చేసే అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ న్యూ అకౌంట్. న్యూ అకౌంటే జాగ్రత్తగా ఉంచారా దాన్ని? అప్పుడు నేను ఏంటంటే నమ్మి అని ఏదో ఊరు పడతా ఫోన్ ఇచ్చేసి అది ఏదో ఇలా చుట్టుపక్కల సర్కిల్నే అయింది, అది ఎవరు నాకు తెలిసిన వాళ్ళు నమ్మకం ఉన్నోళ్ళు చేసేది. అప్పటి నుంచి అందరికీ జరుగుతుంది దూరం జాగ్రత్త. సో ఏదైనా సాంగ్స్ ఎక్కువ పాడుతావు, చాలా బాగుంటాయి. అంటే ఏదో సినిమా సాంగ్స్ పాడే వాళ్ళని చూసాము, లేకపోతే డిఫరెంట్ సాంగ్స్ విన్నాం. బట్ నీ సాంగ్స్ ఏంటంటే కొన్ని హార్ట్ టచింగ్ సాంగ్స్ అనమాట. నేను ఎంత నెగిటివ్ మాట్లాడుతున్నా, ఎంత పాజిటివ్ మాట్లాడుతున్నా, ఇవన్నీ ఆడియన్స్ నుండి వచ్చిన మాటలే ఆడుతున్నాను. ఓకే ఓకే అయితే సో ఆ సాంగ్స్ అనేవి ఏంటి అంటే నువ్వు ఓన్ క్రియేట్ చేసుకుంటావా లేకపోతే ఇప్పుడు ఉన్న సాంగ్సే? నేను ఎక్కువైతే ఫస్ట్ అయిపో ప్రోగ్రామ్ చేస్తాను అనమాట. ఓకే, అయిపో ప్రోగ్రామ్స్ మన అయిపో పూజెస్ అయితే మన ఓన్ ప్రోగ్రామ్ చేస్తాను అనమాట. అయిపో సాంగ్స్ నుంచి చిన్నప్పటి నుంచి అదిగిట సాంగ్ గిట మన వినాయకుల కాడ అట్లా వాడుకుంటా మనం పబ్లిక్ లోకి వచ్చినాం. అయ్యప్ప సాంగ్స్ ఏ సినిమా పాడాలంటే ఇన్స్టాగ్రామ్ లో వాడి పెడుతుండే. అంతే, మంచి ఒక సాంగ్ పాడదామా? నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నావలపే, మనసంటి మగువాయే జామురాక చిదిమంటలే రేపే, నా కడ ప్రాణం పోనివ్వు కదమాసిపోదు, అది కాదు నా వేదన, విధి విపరీతం నీ మీద అపవాలు వేస్తే ఎద కృంగిపోయేనులే, మొదలు తుదలు వదిలేశాను నీకే ప్రియ, ఊరికే చిలక వేచి ఉంటాను కలవరకు, చెలివై సఖివై. బొంబాయి సినిమా సాంగ్ అనమాట, నా ఫేవరెట్ సాంగ్. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాను. ప్రాక్టీస్ ఏం చేయలేదు, ఎందుకంటే వాడుతూనే ఉంటా. నువ్వు ఏదైనా ప్రాక్టీస్ అంటే ఏం అసలు నేను ఇంటర్వ్యూకి వచ్చే ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన ఏ ఇంటర్వ్యూ ముందు ఏదైనా ప్రాక్టీస్ చేయలేదు, లైవ్ టు లైవ్ వచ్చి కూర్చున్నా అంతే. ఓకే, అంటే ఆ సాంగ్ ప్రాక్టీస్ అంటున్నా, సాంగ్ పాడుకుంటూ బాగా వచ్చింది, పాడుకుంటూ అలవాటు అంతే. అండ్ అంటే ఇంకోటి ఏంటంటే డాడీ గారు, అంటే ఈ విషయం కొంచెం ఎండ్లో మాట్లాడదాం అనుకున్నా కానీ, అంటే డాడీ గారు చనిపోక ముందు చనిపోయిన తర్వాత మాధవ్ చేంజ్ అయిపోయాడు అన్నారు అనమాట. సో ఏంటి చేంజ్ అయ్యావు?
లైఫ్ మీద ఏం క్లారిటీ వచ్చింది? లైఫ్ అంటే డాడీ ఉన్నప్పుడు ఏ బరువు బాధ్యత తెలియదు అన్న. డాడీ చనిపోయిన తర్వాత ఒక మనిషి ఇంట్లో ఒక పెద్ద మనిషి లేకపోతే మనిషి కష్టం అంటే ఏది ఎట్లుంటది అంటే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. నేను ఇంత ఏం చేసినా అప్పుడు నేను చిన్న వయసు ఉన్నాను, అది నేను ఒక 17-18 ఇయర్స్ ఉన్నాను. డాడీ చనిపోయినప్పుడు ఏంది పరిస్థితి, అప్పటికి మనకు సొంతం ఇల్లు ఉందన్న, ఇప్పటికే దేవుని దేవుళ్ళ అతలది ఉన్న సొంతం ఇల్లు ఉంది. అంటే జర కొంచెం పరిస్థితులు అప్పుడు వెరైటీ ఉండే కొన్ని. సడన్ గా డాడీకి ఇట్లా కాగానే జర మొత్తం డిప్రెషన్కి వెళ్ళి కూడా ఉంటుండే. ఇక అది గుర్తు చేసుకుంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది. అది మాట్లాడాలి. సో తర్వాత లైఫ్ మీద క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చింది. నేను డాడీ చనిపోయిన తర్వాత ఎంత స్టార్ట్ చేసింది. ఓకే. అంటే పాటలు డాడీ ఉన్నప్పటి నుంచి పాడుతుండే. రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి కదా? పెరిగాయి అన్న కంపల్సరీ. డాడీ ఇంట్లో పెద్ద మనిషి లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ. ఇంట్లో ఇక మనమే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మమ్మీ రన్నింగ్ చేస్తుంది మొత్తం ఇల్లు మొత్తం. బట్ తర్వాత డాడీ గారు దీని మీద ఒక పాట కూడా పాడారు అనమాట. సో నాన్నగారు అది అంటే వేరే వాళ్ళదన్న పాట. అది అది మన తెలుగులో కూడా వాడారు. అది నాన్న నాన్న పాట అన్నమాట అది. ఓకే. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, కుటుంబ భారం అంతా మోసుకొస్తాడు, బాధ్యత కుమారు పేరు అవుతాడు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటాడు, కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయడు, ఒక్క పూట పస్తులున్న చూడలేడయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేడయా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. సూపర్. అంటే ఓకే, అంటే కొంతమంది సేమ్ మీ కంటెంట్ని ఆల్రెడీ చాలామంది ఆ సేమ్ కంటెంట్ ఉన్నారు. సో అంటే కొంతమంది ఏమంటున్నారంటే కాపీ కంటెంట్ వాడుతున్నారు, సేమ్ వాళ్ళలాగే చేస్తున్నారు, సేమ్ ఈ టైప్లో చేస్తే సింపతితో జనాల్లోకి వెళ్తారు అని టాక్ అయితే ఉంది. నేను చేసినప్పుడు ఎవరు చేయలేరు అన్న. నేను చేసినప్పుడు నేను టిక్ టాక్ నుంచి చూసిన కదా, నేను చేసినప్పుడు ఎవరు చేయలేదు. పల్లవి ప్రశాంత్ ఇట నేను చేసే ఆడియోస్ మీద చేస్తుండే, అవి వీడియోస్ నేను చేసే ఆడియోస్ మీద నేను ఓన్ డైలాగులు నేను చేసే డైలాగ్ చేసినాడు. అప్పుడు 2-3 డైలాగులు ఏమో చేసిన అనమాట. అప్పుడు మనోడు మనకు పరిచయం ఉండే. తర్వాత మనం బిజీ మనం అయిపోయినా తన బిజీ తన అయిపోయింది, దూరం అయిపోయింది. ఇప్పుడు అసలు అప్పుడైతే అందరికి కాల్ చేసి బ్రో హెల్ప్ చేయండి అనేవాళ్ళు. నాగిడ ఫోన్ చేసిండు మన ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడ ఉన్నప్పుడు తిట్టప్పుడు, ఎప్పుడు కొంచెం బిజీ ఉన్నా రాలేనని చెప్పేసి. సో అప్పుడు పల్లవి ప్రశాంత్కి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయ్యాడు అనుకుంటాను. చేంజ్ అంటే ఇప్పుడు ఇక బిగ్ బాస్ విన్నర్ అంటే ఎంత చేంజ్ అవుతాడు ఇక గాడు, కాకుండా ఎట్లుంటాడు మనిషి. కరెక్ట్. అంటే ఓపెన్గా మాట్లాడుకుందాం. అంటే ఎక్కడ ఉన్న టాలెంట్ని తీసుకొచ్చి ఒక పెద్ద షోల్లో ఇలా మనకు ఒక అవకాశం ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ టైం ఇంకొకరికి ఇవ్వాలంటే ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళంటే ఎవరైనా. సో మనం మళ్ళీ అడగాలంటే ఎంత బాగున్నాం. సో ఆ షోలో పల్లవి ప్రశాంత్ వెళ్ళడం వల్ల ఇప్పుడు మీలాంటి వాళ్ళకి మైనస్ అయింది అనుకుంటా, ప్లస్ అయింది అనుకుంటా? కొంచెం మైనస్ అయింది అనుకుంటా. ఈయన అన్ని ఏదైనా సరే ఈయన ఏంటంటే సెంటిమెంట్తోనే ఉంటుంది అన్నమాట, మొత్తం సెంటిమెంట్తోనే చేస్తాడు. కొంచెం మైనస్ అన్నది. ఓకే. సో దానివల్ల చాలా మందికి మైనస్ అయింది. ఎందుకంటే అలా ఇప్పుడు రైతు అనే ట్యాగ్ లేకపోతే పల్లవి ప్రశాంత్ ఎవరో తెలియదు. కరెక్ట్. రైతు అనే ట్యాగ్ పక్కన ఉంది కాబట్టి నీకు దాని వల్లనే గుర్తింపు. చేసిన పని నువ్వు సచ్చేదాకా మర్చిపోవద్దు. ఎంత అవకాశం సంపాదించుకొని ఎంత ఇజ్జత్ సంపాదించుకో, అంతే కదన్నా. తర్వాత వాట్ ఎవర్ అంటే తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ రైతు బిడ్డ అనే మాట కూడా వినిపించలేదు అనుకుంటా. మేబీ నా చోళ్ళు అయితే వినిపించలేదు, ఎవరికైనా పెద్దగా వినిపించలేదు. అంటే మీరేంటి, నీ డ్రీమ్ ఏంటి, ఏం చేద్దాం అనుకో? అంటే ఇది అనేది ఒక ప్లాట్ఫామ్ అండి. సీరియస్లీ అందరికీ ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి కావాలనుకుంటారు. సో అది దొరికింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, జనాలకి ఏం చూపించాలనుకుంటావు? అంటే ఒకవేళ మనం ఫ్యూచర్లో మంచిగా అయినా నా దగ్గరకు ఎవరైనా సాయం అనుకొని వచ్చిన 10 మందికి సాయం చేసే కెపాసిటీ అంత స్థాయికి లేదు. అంటే దీనివల్ల నేను కాదు, ఇంకా నాకు పర్సనల్గా వేరే ఉన్నాయి దానిల వల్ల గిట. దీని తర్వాత ఎవరన్నా ఇంటి ముందు సాయం అని వచ్చినా వాళ్ళకి సాయం చేసే శైలి ఉండాలి, అంతే. సో మాధవ్ కెమెరా ముందు చాలా బాగా నటిస్తాడు, ఆఫ్ కెమెరా చాలా గొడవలకి వెళ్తాడు, చాలా రుబాబుగా ఉంటాడని విన్నా. అవునా కాదు? నిజంగా ఆనెస్టీ చెప్పు.
నాకు కొట్లాటలు పంచాయతీ అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఉండాలి నాకు. కొట్లాటలకి ఏం వెళ్ళకపోతుండే అనుకోని ఇప్పుడు మన దగ్గరకు వస్తే మనం ఊరుకోము. ఏ అప్పుడు ఉండే కదా చిన్నతనంలో చేసే టైంలో చేసినాం అన్నాను. తర్వాత మనకి ఒక టైం వచ్చిన తర్వాత చేంజ్ అయిపోయినాం, అంత దూరం కొట్లాడాలంటే ఏం కావాల్సుకొని వెళ్ళి రుబాబు అంటే ఇక మన యాటిట్యూడ్ చూసినాం అట్లా అర్థమైతే మనం ఏం చేస్తాం అన్న. యాటిట్యూడ్ అనేది అందరు నాకు యాటిట్యూడ్ ఉంది అనుకుంటే నా యాటిట్యూడ్ ఉండనే ఉంటుంది అన్న, సింపుల్ ఉంటాను అంతే. సో అది కొంతమంది అనేది అలాగా, అంటే మీకు గుడ్ ఆర్ బ్యాడ్ రెండూ ఉంటాయి. మన దగ్గర బ్యాడ్గా అనుకునే వాళ్ళ దగ్గర కొన్ని కామెంట్స్ అయితే నేను చూశాను కాబట్టి అవి అడుగుతున్నాను అనమాట. నా తప్పులేదు చూసిన. ఇప్పుడు ఈ 5 years నుండి మాధవ్ అనేవారు డిఫరెంట్ అయితే అంతే అన్న, చేంజ్ అయ్యాడు. అప్పుడు అంటే ఏదైనా మనం ఏ ఊరితో కొట్లాడకపోతున్నాయి, మన దగ్గరకు వస్తే మనం ఊకోపోతున్నాం. సో అలా ఉండేది. అలాంటి అలాంటి మాధవ్ ఒక్కసారిగా ఇలా అంటే ఒక మంచి నీతులు చెప్తూ ఏదో తనకు అనిపించింది చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఎప్పుడైనా అనుకున్నావా నిన్ను నువ్వు ఒకసారి చూసుకుంటే అప్పట్లో అంత కోపంగా ఉండేవాడిని, అంత వినిగా ఉండేవాడిని, ఈరోజు ఇలా మారడానికి ఏంటి టర్నింగ్ పాయింట్ అని ఎప్పుడైనా అనుకున్నావు? అంటే టర్నింగ్ పాయింట్ అంటే ఇక మన భగవంతుడు రాసిన రాకన్నా. నేను ఏం చేస్తాను, కొన్ని సంఘటనలు ఎదురైనాయి, కొన్ని తాకులు తిన్న తర్వాత మనం అన్ని డౌన్ అయినాం, కొన్ని పరిస్థితులు బాగాలేనప్పుడు మనం ఇక టెంపుల్కి అంతా పోయిన తర్వాత కొంచెం నార్మల్ మంచిగా అయినాం అనమాట అంతే. అప్పుడు ఇక ఉంటది అన్న, ఒక ఏజ్ లో అందరూ చేస్తారన్న, ఒక ఏజ్ రాగానే అందరు మారిపోతారు. ఎంత చేసినా ఇప్పుడు మా అంటే 5 ఏళ్ళు, ఇప్పుడు 16 years 21, 22 దాకా రక్తం సర్ అంటుంటది. నువ్వు 24, 25 రాని 26 రాని చల్లగా అయిపోతుంటది. అంటే ఎందుకు మనకి ఇవన్నీ, అప్పుడు అలా అంటే మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. కొంతమందికి చేంజ్ కాదు, కొంతమందికి అవుతుంది, కొంచెం చేసుకున్న నుంచి అవుతుంది. మన లైఫ్ ఒక తీరు ఉండాలంటే ఇవన్నిటికి దూరం ఉండాలి. సో ఏంటి లైఫ్ లో లవ్ స్టోరీ? లవ్ స్టోరీ ఏం లేదన్న, అప్పట్లో కూడా అప్పుడేనా? అంతే. సో అంటే మళ్ళీ ఎప్పుడు ఆ లవ్ అనే ట్రాక్ అటువైపు వెళ్ళాలని అనిపించలేదా? ఎందుకంటే మనకు లైఫ్ పార్ట్నర్ కావాలి అనిపిస్తుంది ఒకసారి. లైఫ్ అంటే మనం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకున్నాం. నాకు ప్రపోజల్స్ వచ్చినాయి కానీ యాక్సెప్ట్ ఫ్రెండ్స్ ఉన్నారన్న. జనరల్ గా డార్లింగ్ అంటే ఓపెన్ గా చెప్పుకుంటే ఇలా కొటేషన్ చెప్పి ఇన్స్టాలో కొంచెం ఫేమ్ అయినా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును. సో మన వైపు లైక్ చూపిస్తారు, నీకు ఇష్టం అంటారు, పెళ్లి చేసుకుంటాం అంటారు, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి వచ్చాయి నీకు ఇన్స్టాలో? ఓకే, వచ్చాను ఇక్కడ చూసి చూడనట్టు విషయం అంతే. ఎందుకు మనకు ఆ ట్రాక్ వద్దు, మనం ఆ ట్రాక్ ఎంచుకోలేదు. ఫ్రెండ్షిప్ చేస్తాం కానీ మనకి లవ్ గివ్ అది ఏం చేయాలి. ఎందుకని మాధవ్ అంటే ఒక అమ్మాయి నిన్ను కోరి ఇష్టపడుతున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కదా? అనిపిస్తుంది అన్న, కానీ ఇంటే ఇప్పుడు ఇంట్లో ఇట్లా అంతే ఉంటది కదా పరిస్థితి. అంటే నాకు లవ్ చేయాలంటే కొంచెం ఎందుకో మన ట్రాక్ చేంజ్ అయిపోతామా, మనం అనుకున్నది కాలేకపోతామా, అట్లా అనమాట. అన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి అనమాట నాకు, అట్లా అంతే. సో ఇప్పుడు అమ్మను బాగా చూసుకుంటారా? సో అమ్మను మీరు? నేను, మమ్మీ, చెల్లెలు. ఓకే, చెల్లి ఇప్పుడు MBA ఏదో అయింది కదా, సో మంచిగా చదివిస్తాను. నేనేం చదివిస్తాను, మమ్మీ చదివిస్తున్నాను. మమ్మీ అంటే నేను నా ఖర్చులు నాది మొత్తం. ఇక ఇంట్లో మాకు ప్రస్తుతానికి దేవుడు ఇచ్చింది 2 షట్టర్లు ఉన్నాయి, దాని రెంట్ వస్తుంది అంత. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగున్నాం అన్న. కాదు, మమ్మీ గారు ఎప్పుడైనా ఏదైనా చెప్పారా ఇలా చేయనన్న, ఇది వెళ్ళు ఇలా ఉండని, ఏదైనా సమ్ బిజినెస్ కానీ ఏదైనా ఒకటి చెప్పుకుంటారా? మమ్మీకి అంటే నేను జాబ్ చేయాలని ఇష్టం, జాబ్ ఏదైనా ఉండాలి, మంచి జాబ్ ఉండాలి. అంటే దీని గురించి అంటే కొంచెం తెలియదు అన్న. ఇప్పుడు ఇదంతా చేస్తాం కదా, మన చుట్టాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు అనుకుంటారు అనమాట. ఎందుకు ఇవన్నీ పని లేక అది ఇది అనుకుంటారు. అప్పుడు అన్నోళ్ళు ఇప్పుడు అలా చుట్టాలు నా స్టేటస్లు పెడితే ఫోన్ చేసి మమ్మీకి చెప్తారు. మమ్మీ వాళ్ళ ఆఫీస్లో గిట అలా కొడుకునంటే నమ్మారంట. అదే మీ కొడుకు అంటే నా కొడుకు నేను మా అమ్మ ఒక్కోసారి చెప్తుంటారు అనమాట నాకు. ఫస్ట్ లో ఏం లేనప్పుడు చాలా మంది అన్నారు అన్న, ఇదంతా ఎందుకు వేస్ట్ పంచాలి అది అని. ఇప్పుడు అలా చుట్టాలు ఇట్లా అందరు నా స్టేటస్లు పెట్టి అది పెట్టి ఇప్పుడు మా ఊడు మా అక్క కొడుకు, మా చెల్లెలు కొడుకు అనే స్టేజ్కి వచ్చింది. సో అంటే జనరల్ గా ఎవరికైనా బంధువుల నుండి వస్తాయంట డిస్టర్బెన్స్లు. మీ బంధువుల నుండి ఎలా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే బాగానే నడిచింది? ఏమన్నా నాతో అయితే సూటి మనకు మమ్మీతో అంటుండే, మమ్మీ చెప్పుకోకపోతుండే. అండ్ ఒక్కోసారి కోపంలో వచ్చినప్పుడు ఏదో ఒకటి అంటుండే నన్ను, కానీ నా దాకా అయితే నన్నైతే అనలేరు. ఇక సాటు మమ్మీతో ఏమన్నారో తెలియదు. నేనేమంటే స్టేట్ టు స్టేట్ చెప్పేస్తాను, అతను అడిగినా చేసిన అంతే. సో అంటే జనరల్ గా ఇప్పటి వరకు నువ్వు చాలా చూసావు, నెగిటివ్ పాజిటివ్ అన్నీ నీ దగ్గర వరకు వచ్చేసాయి. సో మీ ఇంటి వరకే డాడీ గారి ఇష్యూ కూడా చూసి ఉంటావు. ఈ లైఫ్ జర్నీలో మొత్తం నీకు అర్థమైంది ఏంటి? అర్థమైందంటే ఏమున్నా అన్న ఫ్యామిలీ, పెళ్లి చేసుకుంటే భార్య, పిల్లలు,
ఇదే ఉంటుందా నా రిలేషన్లో అయినా ఏదైనా సరే మనం 4 రూపాయలు జోబులు ఉంటే నలుగురు, ఆ చుట్టాలైనా బంధువులైనా దోస్తులైనా ఎవడైనా మనిషికి ఉంటే పైసలను ఉండాలి, పేరును ఉండాలి. ఈ రెండిట్లు ఉంటే నువ్వు ఏదైనా బతికేస్తావు వాళ్ళు భూమి మీద. నీకు జేబులో 4 రూపాయలు ఉంటే సార్ కదా మీకు నలుగురు ఎట్లన్నా నీ దగ్గరకు వస్తారు బస్. అదే 4 రూపాయలు లేకపోతే నువ్వు చూసి చూడడానికి వెళ్ళిపోతే పక్కపోతే. చుట్టాలు అయితే ఇంకా చాలా ఘోరం ఉంటుంది, పైసకే విలువిస్తారు. మనిషి నువ్వు ఎంత పెద్ద గొప్పను ఉండు, ఎంత పెద్ద అది ఉండు, మంచితనం మానవత్వం ఓడు చూడు. ఈ టైప్ మీద ఏదైనా వీడియో చేసావా? ఈ టైప్ మీద అంటే చేసిన ఉంటే పాత మస్తున్నాయి. మొత్తం అయితే చేస్తా అంతే. ఇప్పుడు ఏదైనా చూసిండు అనుకో, ఇప్పుడు నేను నిన్న నా బ్రోని చూసిన బ్రో ఇట్లా చేస్తుండు, నాకు ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన బట్టి దాన్ని మైండ్ స్ట్రైక్ చేసి డైలాగ్ కొట్టేసాను. సో మనీ గురించి ఏదైనా డైలాగ్ చెప్పు. మనీ అని పైసా అనేది ప్రాణం లేని జీవి, అర్థమైందా? పైసా అనేది ప్రాణం లేని జీవి, ఉన్నోనికి కలుగుతూనే ఉంటది, కూటికి లేనోని రోడ్డు మీద బిచ్చమడిగిపిస్తుంది పైసా. పైసతోని మనిషిని జవగట్టకండి, మంచితనం మానవత్వంతో బతకండి. అర్థమైనా? ఉన్నోని కలుగుతూనే ఉంటది అన్నది, ఉన్నోడికి వస్తూనే ఉంటది, కూటికి లేనోని రోడ్డు మీద బిచ్చం అడిగిపిస్తుంది పైసా ఉంటుంది. సూపర్ సూపర్. అండ్ మమ్మీ గారి గురించి, అదే అమ్మ మీద ఒకటి లాస్ట్ ఒకసారి ఒక వీడియో విన్నా, ఏదో సమ్ రావట్లేదు, సో ఒకసారి చెప్తారా ఏదైనా మమ్మీ గారి మీద? మమ్మీ గారు అంటే నేను మమ్మీ మీద ఒకటి రాసింది ఉందన్న, నీ కొడుకును పని చేయనోడు పనికిరాడు నన్నోళ్ళ గిట సవాల్ చేసి చెప్తున్నా, వాళ్ళ చోళల్లే వినిపిస్తా, వాళ్ళ కళ్ళం గంటే కనిపిస్తా, వాళ్ళు 10 మందికి చెప్పేటట్టు ఎదుగుతా అని చెప్పి ఒక డైలాగ్ రాశారు. అది కరెక్ట్ నాకు కూడా గుర్తొస్తుంది, ఆ డైలాగ్ కొట్టినా అనమాట. సో బాగుంది నిజంగా అది. కాదు, కొన్ని ఏమైనా సినిమా డైలాగ్స్ తీసుకుంటావా? సినిమా డైలాగ్స్ ఏముంది అన్న, సినిమా నేను ఏం చేయగలను. సినిమా ఏంటంటే ఇప్పుడు స్పైడర్ సినిమా ఉంది, ఇట్లా వాయిస్ చేయాలని ఆశ అనమాట. అంటే ఇప్పుడు ఇట్లా చంపడమే తప్పైతే సూర్య వాయిస్ ఉంటుంది, అట్లా అట్లా కొన్ని చేస్తాను అనమాట. అట్లా కొన్ని డైలాగ్ తీసుకుని దాని మీద డబ్ స్మాష్లు చేస్తా, కొన్నిసార్లు ఓన్గా పెడతా అట్లా. ఇప్పుడు ఇట్లా అందులో డైలాగ్ ఉంటుంది, చంపడమే తప్పైతే ఎత్తుకి కొమ్ముల్ని పాముకు విషాన్ని తేలికి కొండని ఎందుకు సృష్టించాడు, ఆ మెదడు మనిషికి మెదడుంది కదా, బలవంతుడే పతగ్గలడు, బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. ఇట్లా అంటే వాయిస్ అట్లా ట్రై చేస్తా. అవునవును, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారు. సూపర్, చాలా బాగుంది. అంటే కామెంట్స్ కూడా నేను చూసుకుంటే ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ కనిపించట్లేదు. సో దాని గురించి అడిగిన నువ్వు స్కిప్ చేస్తున్నావు. లేదన్నా, ఇక దేవుని ఎవరైతే అందరు పాజిటివ్ వస్తున్నారు కామెడీ. ఇప్పటిదాకైతే ఏదో 100లో 1-2 వస్తాయి అంతే. సో మొత్తానికి లైఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఏమైనా ఉందా? నువ్వు ఏదైనా డ్రీమ్ ఇలా చెయ్యాలి ఇది అని ఏమైనా అనుకున్నావా? డ్రీమ్ అంటే ఏం లేదన్న, లైఫ్ లో మంచిగా ఉండాలి, 10 మందికి సాయం చేసే కెపాసిటీ నా దగ్గర ఉంది అంతే. నేను ఎట్లా ఎదుగుతాను ఇదే ఫీల్డ్ అని కాదు, ఇంకా 2-3 ఉన్నాయి. ఓకే, ఇట్లా. కానీ ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడుతున్నా మంచితనం నలుగురికి సాయం చేయాలనే అంటాను. కానీ అది ఈ రోజుల్లో పాసిబుల్ అయినట్టు కూడా లేదు, ఎందుకంటే మంచి చేయాలనుకునే చెడు జరిగిన రోజులు ఇవి. అదే అన్న, ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టు, ఎవడు గుర్తించాడు చెప్తున్నా. 10 మందికి అన్నం పెట్టు, అదొక చిన్న తప్పు. 4 వచ్చి 4 తీరు మాట్లాడతారు, మంచి అనేది లేదు. కానీ ఏందో మనకు అట్లా మనది ఉన్నదనమాట. ఇప్పుడు ఎవరన్నా కష్టంలో ఆపదలో చూసినా ఇట మనసు కులికిపోతుంది, అంటే మనసు ఏదో అనిపిస్తుంది, నా దగ్గర లేదు ఉంటే నేను చేసేటోడిని అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్ నా దగ్గర ఉన్నంత కాడికి నార్మల్ అయితే సెటిల్ మంచిగానే ఉన్నామన్న దేవుని దయ వల్ల. సో ఫైనాన్షియల్ గా అయితే బాగానే ఉన్నాం, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాం. దాని ముందు కన్నా ఇప్పుడు బాగున్నాం. ఓకే, సో ఇంకా కొట్లాట్లు గిట్లాట్లు అయితే లేవు. అప్పుడన్నా అది ఎంత చిన్న ఏజ్ లా, ఒక 16, 17, 21. అంటే కొంతమంది ఇప్పుడు నువ్వు కొంచెం ఎదుగుతూ ఉంటే చూడలేని వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో నేను ఎలా తొక్కేయాలి, ఈయన ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి అని అంటారు. సో అలాంటి వాళ్ళు ఎదురయ్యారా నీ లైఫ్ లో? ఉంటారన్నా, ఇప్పుడు ఒకటి ఎదుగుతుంటే కంపల్సరీ ఉంటాడు. దోస్తులే ఉంటారు, వేరే వాళ్ళు ఎవరు ఉంటారు, దోస్తులే ఉంటారు. పక్కకి తిరిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఎట్లా కిందికి గుంజామని చూస్తారు. ఒక టైంలో నా దగ్గర ఫోన్ ఉండకపోతుంది, అంటే నార్మల్ ఫోన్ ఉంటుంది. నేను ఏడికన్నా ఇప్పుడు దోస్తుల దగ్గర పోతున్నా అంటే ఫోన్ దాపెట్టుకుంటాను, నేను ఏడ వీడియో చేయడానికి ఫోన్ అడుగుతున్నాను. అట్లా ఉండే
ఇప్పుడు నేను నా దగ్గర ఫోన్ కరెక్ట్ లేకుండా నేను వీడియో చేయని, నేను పోతే ఫోన్ దాపెట్టుకుంటాను నన్ను చూసి, ఈడు అడుగుతాడో ఈడు వీడియో చేయనికి అని చెప్పి. అట్లుండే కొంతమంది. నీ లైఫ్ మొత్తంలో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటంటే? బాగా బాధపడిన సిచ్యువేషన్, మంది కోసం ఊరి కోసం బాధపడ్డాను. డాడీ చనిపోయినప్పుడే చాలా బాధాకరం. డాడీ గారు జాబ్ చేసేవారు కదా? డాడీకి గ్రామ పంచాయతీలో జాబ్ ఉండే, ఊర్లలో గ్రామ పంచాయతీ ఉంటుంది. జాబ్ అది కూడా ఒక హెల్త్ బాగాలేదు లేకపోతే సమ్మెక్స్ అయితే మనం సరే ఏజ్లేమో అనుకుందామేమో సార్. డాడీ మంచిగా ఉండే, డాడీ బీపీ షుగర్ ఏం లేకుండే, సడన్ గా అయింది అది. హార్ట్ స్ట్రోక్ అయిందని డైరెక్ట్ ఒక్కసారి కింద పడ్డాడు, పిడిసి వచ్చినట్టు వస్తుంది కదా, ఒకసారి కింద పడ్డాడు, లేచిండంట. మళ్ళీ ఒక 15-20 మినిట్స్ తర్వాత మళ్ళీ పడ్డాడు, మళ్ళీ లేచి థర్డ్ టైం పడ్డప్పుడు లేవలేడంట. ఇక్కడ కాలేదు, మంత్రాలయం ఐడియా ఉంది, మంత్రాలయం టెంపుల్ అక్కడ ఏరియాలో దర్శనం పోయి వచ్చిరంట, వస్తురంట. ఈయన గుళ్ళకి పోలేడంట లోపలికి, దర్శనం కూడా పోలేడు. ఆయన మస్తాన్ వయసు వచ్చినా ఇలా స్టాఫ్ త్రూలో పోయారంట వీళ్ళందరూ, ఆఫీస్ స్టాఫ్ ఉంటది కదా, వాళ్ళు ఇయర్లీ పోతారనమాట. అంతకుముందు 2-3 సార్లు వయసు వచ్చినప్పుడు ఏం కాలే. ఈసారి ఇప్పుడు డాడీ గారి జాబ్ మమ్మీ గారికి ఇచ్చారు? మమ్మీకి ఇచ్చారు. ఓకే, అంటే అప్పటి వరకు మమ్మీ గారు హౌస్ వైఫ్, ఇంట్లోనే మమ్మీ. ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్నా కూడా ఒకసారి జాబ్ చేయడం అనేది డిఫరెంట్ చేంజ్ కదా? చాలా చేంజ్. ఈ మమ్మీ అప్పుడు నా అనిపిస్తుంటే నాకు ఏజ్ లేకుండే, అట్లా మమ్మీకి ఉండని, మమ్మీ ఆమె గిట్ట ఇంట్లుంటే మళ్ళీ అవి ఆలోచనలు వస్తాయి. జాబ్ బాగుందా? బాగా చేసుకుంటారా? సో ఇప్పుడు చేంజ్ అయింది మమ్మీ, మున్సిపల్ ఆఫీస్, నార్సింగ్ మున్సిపల్ ఆఫీస్. ఓకే, దగ్గరికి వచ్చేసారు. అంటే ఇప్పుడు ఎందుకు గ్రామ పంచాయతీ లేవు కదా, మున్సిపల్ ఆఫీస్ ఇప్పుడు నార్సింగ్ ఇచ్చారు అన్నమాట. ఓకే, అండ్ మీది ఇన్స్టా చూసుకుంటే ఎవరైనా మమ్మీ పేరు, డాడీ పేరు లేదా ఇంటి పేరు ఇలా పెట్టుకుంటారు. మీ ఐడికి ముందు ఊరు పేరు పెట్టుకున్నావు ఎందుకు? అంటే ఊరు పేరు అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఊరిని గుర్తుపట్టాలి. కొంతమంది ఏంటంటే గండిపేట పక్కకు ఉన్న ఖానాపూర్ అంటేనే గుర్తుపడతారు, అట్లా కాకుండా ఖానాపూర్ని ప్రత్యేకంగా గుర్తుపట్టాలి. ఖానాపూర్ అదే ఫస్ట్ లో ఐడి చూసి ఇది ఖానాపూర్ ఏంటి, అది ఏంటి, దీని గురించి అని సెర్చ్ చేస్తే ఊరు ఖానాపూర్ అంటే ప్రత్యేకంగా గుర్తుపట్టాలి ఈ ఊరు అనేది, అంతే. ఊరు కోసం అది, నా స్వార్థం లేదు, ఏం లేదు. ప్రత్యేకంగా ఖానాపూర్ అనే ఊరిని గుర్తుపట్టాలని పెట్టాను. అంటే జనరల్ గా చూసుకుంటే ఎవరైనా స్వార్థంగా ఆలోచిస్తారు, మన ఫ్యామిలీ పేరులో ఎవరి పేరు సమ్ ఎక్స్ పెట్టుకుంటారు అనమాట. నువ్వు డైరెక్ట్ గా ఊరు పేరు పెట్టినప్పుడు అది అనిపించింది, ఏంటి ఊరు పేరు పెట్టుకున్నారు, ఏదైనా రీజన్ ఉందా అని అనుకున్నాను అనమాట. అంటే గండిపేట పక్కకు ఉన్న ఖానాపూరే కాబట్టి ప్రత్యేకంగా ఖానాపూర్ అంటే గుర్తుపట్టాలి అన్నట్టు నేను పెట్టినాను. ఇప్పుడు టిక్ టాక్ నుంచి అదే ఉంటుంది, ఖానాపూర్ మాధవాలు. అండ్ చాలా మంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఒక 10-15 మంది వచ్చి కలుస్తుంటారు. సో ఏంటి, ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా నీ గురించి? అలా అంటే అందరూ తురుపుకున్నాయి అని కాకుండా ఏదైనా సమ్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఇచ్చారా? ఎందుకంటే నీ పొలిటికల్ సైడ్ నుండి కూడా వచ్చి కలుస్తున్నారు చాలా మంది. అంటే ఫీడ్బ్యాక్స్ అంటే అందరు మంచిగా చెప్తారన్న, ఎవరు ఇంతవరకు అయితే ఏం చేయాలి, అందరు మంచి. అంటే ఫీడ్బ్యాక్ అంటే ఎట్లా అంటున్నాను, అదే ఏది ఇలా ఉన్న వీడియోస్ లైఫ్ లో ఇలా ఉండు, ఇంకెలా చెయ్యి అనేవి, ఇంకా మంచి చెయ్యి, ఇంకా మంచి కంటెంట్ చెయ్యి, ఇంకా మంచి వీడియోస్ చెయ్యి. చాలా పెద్ద పెద్ద మనుషులు గిట్ట అన్న, అదే ముసలి గిట్ట చూస్తారంట నా వీడియోలు. చాలా పెద్ద మంచి చేస్తావు బిడ్డ, ఇంకా మంచి ఎదగాలి దేవుని దేవుడు అని చాలా మంది నిన్నప్పుడల్లా అనిపిస్తుంది నాకు, అరే ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్ అంటే యూత్ ఇది అంటే గుర్తుపట్టేస్తారన్న, అంత ఏజ్ పర్సన్ లీడర్ గుర్తుపడుతుంటే షాక్ అయిపోతా వస్తారు. అదే కదా, వాళ్ళు బాగా చూస్తారంట. నేను మనం మైపున్నారు వెళ్ళినప్పుడు ఇట్లా బాగానే మంది కలిసిరు. సో చాలా మంది అయితే రిసీవ్ చేసుకుంటారు. సో ఎక్కడ కూడా నువ్వు ఇప్పుడు నెగిటివ్గా అనిపించట్లేదు, అండ్ నాకు కూడా ఎక్కడ నెగిటివ్ అనిపించలేదులే. స్టార్టింగ్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అడగడానికి కారణం ఏంటంటే అన్ని ఇంటర్వ్యూస్ నీవి చూస్తే సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. యాంకర్స్ కూడా ఏదో తోపు తురుము అన్నట్టే చెప్తున్నారు అనమాట. ఏంటి ఇదే అని చూసి సరే కొంచెం నెగిటివ్ అడుగుతాం, మనోడు ఏమైనా హైప్ అవుతాడేమో అనుకున్నాం. కానీ ఎక్కడ నువ్వు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్నాన్ని మాట తప్ప ఇంకోటి రావట్లేదు. అంటే ఎక్కడ హైప్ అయిన వాయిస్ కూడా నాకు వినిపించడం. సో నిజంగానే నువ్వు రియల్ అని అర్థమైంది. అండ్ నీ కామెంట్స్లో కూడా చూసుకుంటే ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకెన్నో చేయాలి, నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు చాలామంది. అంటే మన ఫ్యామిలీలో మనం కోరుకోవడం వేరు డాలి, బయట వాళ్ళు కూడా మనం ఎదగాలని కోరుకోవడం అది నిజమైన రియల్ లవ్ అని నేను అనుకుంటాను. చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తావు? అంటే మస్త్ అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే అది కళలో ఒకసారి అయితే నా కళలో నీళ్ళు వచ్చేసిన చాలా ఎమోషన్ అయిపోయినా. అరే నీ అమ్మ ఇంత ఏందబ్బా, ఇంత అభిమానిస్తారా, ఇంత ఇది చేస్తారా, ఏదైనా ఉంటే అసలు ఇక చాలా అనిపిస్తుంది అన్న. అసలు ఒకసారి అయితే నేను ఏడ్చేసి ఇంట్లోకి వచ్చి ఆనందంతో ఆపుకోలేకపోయినా. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అరే మస్తు చెప్తే ఇంకా మంచి చేయాలి తమ్ముడు,
బాయ్ నీ వాయిస్ బాగుంటది, అది అందరికి రాదు, ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకో, దాన్ని ఖరాబ్ చేసుకోకు, ఉంచుకో అని చాలా మంది చెప్పారు. సూపర్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఏదో ఇంటర్వ్యూలా కాకుండా సరదాగా వచ్చి బ్రదర్తో మాట్లాడుకుంటూ ఆడుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పటి నుండి ఆడుకుంటానే ఈ రోజు అయితే సెట్ అయ్యింది. అఖిల దగ్గర కొంచెం వర్క్స్ ఉండాలి అట్లా, ఏదో సమ్ బిజీలో ఉంటాం అది. సో థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ కలుద్దాం, ఒక 100K కొట్టాక కలుద్దాం. యూట్యూబ్ లో కూడా షేక్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అన్న.